సోదరి సోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి పెడదామండి. యోహాను గారు రాసిన సువార్త యోహాను గారు రాసిన సువార్త 4వ అధ్యాయం 28వ వచనం. ఆ స్త్రీ తన కొండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడండి, ఈయన క్రీస్తు కాడని ఆ ఊరి వారితో చెప్పగా, వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. ప్రార్థన చేస్తున్నారు. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి యెహోవా తండ్రి, ఈ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రి వేళ మా అందరితో మాట్లాడమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అంశం పాఠం పేరు రాసుకోండి. పాపే మా ప్రాణం. పాపే మా ప్రాణం. ఈ పేరు చూడంగానే, ఈ మాట పాపే మా ప్రాణం అనగానే చాలా మందికి అనిపిస్తుంది, ఏంటిది అనిపిస్తుంది, ఏం పేరు అనిపిస్తుంది. కానీ బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి చూస్తే పాపే మా ప్రాణం అనే విషయం మీద బైబిల్ గ్రంథంలో ఏమని చెప్పబడి ఉన్నది అంటే, ఇప్పుడు పాప అనగా ఎవరనంటే కుమార్తె అని అర్థం, స్త్రీ అని అర్థం. ముందుగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే ఈ పాప, కుమార్తె, స్త్రీ ఇవన్నీ కూడా మరి ఈ పేర్లన్నీ కూడా ఒక స్త్రీకి సంబంధించిన విషయాలు కాబట్టి దేవుడు ఒక విధానాన్ని బట్టి ఈ పేర్లు అనేది మనకు ఇచ్చిండు. ఇప్పుడు పాప అనగా కుమార్తె అనగా చిన్నపిల్లల కింద వచ్చింది. ఇప్పుడు పెద్దవారిని స్త్రీ అని, లేదా ఇంకా వృద్ధాప్యంలో వచ్చిన వారిని మా అమ్మగారని, లేకపోతే యవనాన్ని బట్టి వాళ్ళ పేర్లను బట్టి పిలుస్తుంటారు. అయితే దేవుడు పాప ఈ కుమార్తె. అయితే దేవుడు బైబిల్ గ్రంథంలో చెప్తున్న విషయం ఏంటంటే, దేవుడు పురుషుణ్ణి ఎంతైతే ప్రేమించారో స్త్రీని కూడా అదే విధంగా ప్రేమించారు, ఇష్టపడ్డారు. అయితే ఈ లోకంలోని పురుషుడు గురించి బైబిల్ గ్రంథం ఎక్కువగా చెప్పబడింది. ఎందుకనంటే పురుషుడు ఎలా ఉంటాడనంటే, చెప్పేది స్త్రీ సందర్భం కాబట్టి, పాప గురించి కాబట్టి ఈ పురుషుని గురించి ఎక్కువ అనేది చెప్పను. ఈ పురుషుడు అంటే ఈ పురుషుడు ఏం చేస్తారనంటే, తాను భయంకరమైన విధానంగా భయంకరంగా చెప్పిన మాట అనేది వినడం. ఎంత చెప్పినా తాను మతం తానికే, ఎదుటి వారు చెప్పింది కానీ దేవుడు చెప్పింది కానీ వినరు. అది చెప్పితే వినే విధానం అనేది పురుషుడికి ఉండదు. తాను దెబ్బ తగిలితే కానీ అది ఎక్కడంటే, ఒకటి శరీరానికి, ఆత్మ. శరీరానికి తగిలితే అమ్మ అంటాడో, ఆత్మకు తగిలితే ప్రభువా అంటాడు. అలా బైబిల్ గ్రంథంలోని సౌలు అనే వ్యక్తి ఉండు, తర్వాత పౌలుగా మారిండు. ఆత్మకు దెబ్బ తగలంగానే ఏమన్నాడు? ప్రభువా అన్నాడు. మరి బైబిల్ గ్రంథం ఎక్కువగా పురుషుల గురించి చెప్పింది. ఇప్పుడు స్త్రీ గురించి వచ్చేసరికి పాపే మా ప్రాణం
అనే విధానానికి వచ్చేసరికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకం ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన దగ్గరకు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి చూస్తే వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చారు. దేవునికి ఎవరైనా కానీ ప్రతి ఒక్కరూ కూడా పిల్లలే. దేవునికి ఎవరండి? పిల్లలే. దేవుడు ప్రతి ఒక్కరిని కూడా ఎలా చూస్తారంటే ఆయన తండ్రి, మనమెవరో పిల్లలు, పురుషుడైనా స్త్రీ అయినా. యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరకు వ్యభిచారంలో పట్టబడిన స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆ స్త్రీ విషయంలో అక్కడున్న వారందరూ కూడా ఏమన్నారంటే ఏమే వ్యభిచారం చేసింది, ఏమనే ఆ రాళ్ళు రువి చంపాలి, కొట్టాలి అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, మరి మీలో పాపం లేని వారు రాయి అన్నప్పుడు ఎవరైనా వేసారా? పిల్లల కానించి పెద్దల వరకు అందరూ కూడా వెళ్ళిపోయారు. యోహాను సువార్తలోనే ఉంటుంది. మరి స్త్రీని తీసుకొచ్చారు, మరి పురుషుని తీసుకురాలేదే? తీసుకురారు. స్త్రీని మాత్రమే తీసుకొచ్చారు. స్త్రీ అంటే ఈ రోజున అంతా చులకనైపోయింది. స్త్రీ అంటే ఆడపిల్ల అంటే కోడిపిల్ల టైపున అయిపోయింది మనిషికి, చులకనగా చూడడం. అందుకనే దేవుడు ఏమని చెబుతున్నాడంటే అక్కడ సందర్భంలో అదంతా అయిపోయిన తర్వాత ఆమెను యేసుక్రీస్తు ప్రభువారు ఏమని పిలిచారండి? ఏమని పిలిచారు? పాపాత్మురా, ఎంత పని చేసింది అని అన్నారా? అనలేదు. అమ్మా ఎవరు నీ మీద రాయి వేయలేదా అన్నప్పుడు ఎవరు వేయలేదు ప్రభు అన్నప్పుడు, ఎవరు శిక్షించలేదు అమ్మని, ఎవరు నిన్ను శిక్షించలేదు అన్నప్పుడు, ఎవరు శిక్షించలేదు ప్రభు అన్నప్పుడు, అమ్మా నేను కూడా నిన్ను శిక్షించను అంటే ఏ స్థానంలో ఉండి చెప్పిండు? తండ్రి స్థానం. తండ్రి పిల్లలు ఏదో తప్పు చేశారనుకోండి, గద్దించినా గాని కుమార్తెను వదులుకుంటాడా? వదులుకోడు. కుమార్తెను వదులుకోడు. అదే విధంగా ఆ కుమార్తె ఆమె తప్పు చేసినా గాని దేవుడు ఏం చేసిండు? యేసుక్రీస్తు ప్రభువారు క్షమించారు. తండ్రి తన కుమార్తె విషయం ఎలాగుంటాడో అలాగే దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆమె విషయంలో అలాగే ఉన్నారు. తర్వాత ఇక్కడ చదవబడిన ఈ సందర్భంలోని యోహాను సువార్త 4వ అధ్యాయం ఇక్కడ చదవబడిన సందర్భంలో ఎవరు కనబడతారంటే ఒక సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీని యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చూశారంటే తండ్రిలాగా చూశారు. ఆమె ఒక పాప అంటే కుమార్తె యేసుక్రీస్తు ప్రభువారు. ఆ కుమార్తెలో ఉన్న కుమార్తె భయంకరమైన పాపంలో జీవిస్తున్నప్పుడు ఆ కుమార్తె లోకం విడిస్తే ఆడికి వెళ్ళిపోయింది, నరకానికి వెళ్ళిపోయింది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళారు. ఆమెలో ఉన్న పాపం ఏదైతే ఉందో యేసుక్రీస్తు ప్రభువారు తెలియజేశారు. ఆమె అప్పుడు అక్కడ వదిలిపెట్టి ఊరిలోనికి వెళ్ళి ఇదిగో నా గురించి మొత్తం కూడా చెప్పిన ఇతను క్రీస్తు కాడా అని చెప్పి, పాపే నా ప్రాణం అంటే ఆయన యేసుక్రీస్తు ప్రభువారికి ఒక వ్యక్తి ఆడపిల్లైనా మగపిల్లోళ్ళైనా నశించి నరకానికి వెళ్ళిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఆమె పాపంలో ఉంది కాబట్టి తండ్రిగా ఆమెను ఏం చేయాలి? పరిశుద్ధపరచాలి. తర్వాత ఈ లోకం విడిస్తే ఆమె ఎక్కడికి వెళ్ళిపోయేటప్పుడు పాపం లేకుండా ఉంటే పరలోకానికి చేరి. అంటే దేవుడు చూశారండి, దేవుడు ఆడపిల్లని ఎలా చూస్తారంటే తన కుమార్తె ముందుకు ఇంకా వెళితే మీకు అర్థమవుతుంది దేవుడు ఎంత ప్రేమిస్తున్నాడు. ఆదాము ఒక తప్పు చేసినప్పుడు గద్దించి పిలిచింది ఎవరినే? ఆదామునే పిలిచిండు. ఆదామా ఎక్కడా అన్నాడు. అలా ఇంకా మనం ముందుకెళ్తే తర్వాత మనం బైబిల్ గ్రంథంలో చూస్తే చూడండి, ఇంకా ముందుకెళ్తాం. చూడండి ఆదికాండం 19వ అధ్యాయం. ఆదికాండం 19వ అధ్యాయం ఇక్కడ ఎవరు కనబడతారో చూడండి. ఆదికాండం 19వ అధ్యాయం 8వ వచనం. ఇదిగో పురుషుని కూడా 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని మీ యొద్దకు వెలుపలకి తీసుకుని వచ్చేదను, వారిని మీ మనసు వచ్చినట్లు చేయుడి. ఎవరు చెబుతున్నారు ఈ విషయం? లోతు గారికి 2 కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెల విషయాల్లోనే వారిద్దరు కూడా పురుషుణ్ణి కూడాని స్త్రీలు, వాళ్ళిద్దరు కూడా
ఎంత ఇష్టం అంటే ఒక తండ్రికి కుమార్తె అంటే తన ప్రాణంగా ఎక్కువగా ప్రేమిస్తాడు. అక్కడ వచ్చిన ఇద్దరు దేవదూతలను వాళ్ళు పాడు చేయబోతుంటే, అయ్యా ఇది వద్దు, ఇదిగో పురుషులు కూడా ఇద్దరు కుమార్తెల కన్యలక్కలుగా ఉన్నారు, వారిని పంపిస్తాం, మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోమని లోతు గారు చెబుతున్నారు. ఎందుకనంటే ఆయన ఎంతగా ఇదిగా దేవుని పట్ల ఉన్నాడో ఒక్కసారి ఆలోచించండి. తర్వాత న్యాయాధిపతులు గ్రంథం 11వ అధ్యాయం 40వ వచనం చూడండి. 40వ వచనం, ఆమె పురుషుని ఎరుగనే లేదు. ప్రతి సంవత్సరమున ఇశ్రాయేలు కుమార్తెలు 4 దినములు గిలాదు దేశస్థుడైన యొప్తా కుమార్తెను ప్రసిద్ధి చేయుట కద్దు. ఈయన యొప్తా గారు సందర్భంలో ఆయన ఆయనకి వెళ్ళి వచ్చేటప్పుడు అక్కడ ఆ గెలిచే సందర్భంలో ముందుగా ఎవరు వస్తే వారిని బలిస్తాను దేవునికి అని అన్నప్పుడు ఎంతగానో ప్రేమించిన కుమార్తె పాపే తన ప్రాణం. అర్థమవుతుందండి? అంత ప్రాణం ఆమె ఏమైంది? ఏం చేసింది? నానా అని తండ్రి అని ఎదురుకొచ్చినప్పుడు ఆయన మీకు ఉందండి, ఆయన బాధ ఉంది, మామూలుగా లేదు. ఇక అయినా సరే దేవునికి మాట ఇచ్చాడు కాబట్టి ఆ మాట ప్రకారంగా ఇక్కడ తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, యోబు గ్రంథం 1వ అధ్యాయం. యోబు గారు చూడండి ఇక్కడ ఏం చేస్తున్నారు. ఒక తండ్రికి పాప ఎలాంటిది అని అంటే ఇక్కడ చూడండి ఏమని చెబుతున్నారు. కుమారులైనా ఇష్టమే, కానీ కుమార్తె సందర్భం కాబట్టి కుమార్తెని గురించి చూపిస్తున్నారు. యోబు 1వ అధ్యాయం 13వ వచనం, ఒక దినమున యోబు కుమారులను కుమార్తెలను తమ అన్న ఇంట భోజనం చేయుచు ద్రాక్షారసము పానము చేయుచుండగా ఒక దూత అతని యొద్దకు వచ్చి, ఎద్దులు నాగలి దున్నుచు గాడిదలు వాటి సమీపమున మేయుచుండగా షేబాయులు వాటి మీద పడి వాటిని పట్టుకొని పోయి ఖడ్గముతో పనివారిని హతము చేసిరి. జరిగిన నీకు తెలియచేయుటకు నేనొక్కడనే తప్పించుకొని వచ్చి ఉన్నాను. ఇక్కడ ఎవరెవరు కనపడుతున్నారు? యోబు కుమారుడు కుమార్తె. అన్న ఇంట భోజనం చేసేటప్పుడు ఏం జరిగిందండి? అది పడటం, వాళ్ళందరూ కూడా చనిపోవటం అనేది జరిగింది. ఎంత ఇష్టపడి ఉంటాడండి, ఎంత ప్రేమించి ఉంటాడో ఒక్కసారి ఆలోచించండి. యోబు గారు వారిని ఎంతగా ఇష్టపడ్డారు అని అంటే ఏంటి, ఒక్కొక్క రిఫరెన్స్ చూపించుకుంటే వెళ్తుంటే ఏం అర్థం అవ్వట్లేదు అనుకుంటున్నారేంటి మీకు? ఒక్కొక్క సందర్భం, ఒక్కొక్క విషయంలో ఒక్కొక్క తండ్రి కలిగి ఉన్న విధానం. ఈ తండ్రి యోబు గారు ఏం చేశారు? 1వ అధ్యాయం 5వ వచనం చూడండి. వారి ఇందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారుడు పాపం చేసి తమ హృదయంలో దేవుని దూషించురేమని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమును లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చిన యోబు నిత్యము అలాగున చేయుచుండెను. అంటే వారి హృదయంలో దేవుణ్ణి ఏం చేశారంట? దూషించారేమోనని నిత్యం అలాగా చేశారు. పిల్లల నిమిత్తం, పిల్లలంటే ఇష్టము, పిల్లలంటే ప్రాణం, నా కుమారుడంటే ప్రాణం అని చాలా మంది చెబుతారు. కానీ వారి నిమిత్తం నువ్వేం చేస్తున్నావు? నీ పాప అంటే నీకు ఇష్టం, కుమారుడు అంటే ఇష్టం, కానీ వారి నిమిత్తం ఏం చేస్తున్నావు? ఏం చేయవు నువ్వు, ఏం చేయవు వారి నిమిత్తం. దేవునికి చెప్పవు నువ్వు, దేవుని సన్నిధిలో పెంచవు నువ్వు. హన్నా ఏం చేసింది? ఒక్క కుమారుడు. అసలు ఆదిలో నుంచి చూసుకుంటూ వస్తేనే ఏమి తర్వాత ముందుకు ఇంకా వెళితే అబ్రహాం గారు 100 సంవత్సరాలకి కుమారుడు పుట్టిండు. ఎంత ఇష్టపడి ఉంటాడు, దేవుడు అడగంగానే ఇచ్చేసిండు. తర్వాత హన్నా దేవుని సన్నిధిలో వదిలేసింది. నీకు ఎన్నో సంవత్సరాలకి గర్భఫలం దేవుడు బహుమానంగా ఇచ్చిండు, కుమారుడైనా కుమార్తె అయినా. వారిని ఎలా పెంచాలి నువ్వు?
వారికి ఏమి నేర్పాలి, ఏం చెప్పాలి? పిల్లలు వాళ్ళ ప్రాణం అని చెబుతూ ఉంటారు, కానీ వారిని గాలి వదిలేసి వారి ఇష్టానుసారంగా ఆ పిల్లలని పెంచేస్తున్నారు ఈ రోజున తల్లిదండ్రులు. ఇక సాతాను ఎంటర్ అయిపోయిందండి. కొంచెం వాక్యం చెప్పంగానే ఎంటర్ అయిపోతున్నాడు. ఇక ఎప్పుడైతే వాక్యం ఇదిగా ముందుగా బాగా ఇక వీళ్ళ హృదయంలో వెళుతుంది అనగానే వచ్చేస్తారు. ఇక ఎననేడిక అప్పుడే నువ్వు ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి, నువ్వు మెలుగు కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలి. ఇది ఇక్కడే కదా, ఎక్కడైనా వింటున్న ప్రతి ఒక్కరు, యూట్యూబ్లో ప్రతి ఒక్కరు కూడా వింటున్న వారు గమనించుకోవాలి. ఆ సందర్భంలో ఎన్నెన్నో వస్తూ ఉంటాయి. ఎందుకంటే ఈ లోకంలో పోరాటం, క్రైస్తవుడు అంటేనే క్రైస్తవుడు పోరాటం. మరి ఇంకా పిల్లల విషయాల్లో ఎంత డిస్టర్బ్గా వాడు చేస్తారు. నీ పిల్లలు నువ్వు ఎంతగా ప్రేమిస్తున్నావో, బహుమానం అని ఎంత ఇష్టపడుతున్నావో, వారి విషయంలో అపవాది ఎలా ప్రయత్నిస్తారో ఒక్కసారి ఆలోచించండి. వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నావా? యోబు గారు నిత్యం అలా చేసిండు. నిత్యం కూడా ఏం చేసిండు? ప్రార్థన చేసిండు. వారిని కాపాడమని, వారిని రక్షించమని, వారి నిమిత్తం ఏం చేశాడు? ఆయన దహన బలులు అర్పించాడు. ఈ సందర్భం అయిపోయిన తర్వాత మరి అదేంటంటే ఆ పిల్లలు చనిపోయారు కంటే తర్వాత మరలా ఏం చేసిండు? దేవుడు పిల్లలు అనేది ఆయనకు ఇచ్చిండు. యోబు కుమార్తెలంత కుమార్తెల దేశంలోనే లేరంట, అంత అందమైన కుమార్తెలను ఇచ్చిండు. చూడండి, ఇంకా ముందుకెళ్తే సామెతలు ఇంకా కొన్ని రిఫరెన్స్లు ఉన్నాయి, జాగ్రత్తగా వినాలండి. సామెతలు 31వ అధ్యాయం. ఇక్కడ ఆడపిల్ల పాపే ప్రాణం. ఆ విషయాల్లోని అంతగా ప్రేమించే తల్లి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి విధంగా ఉండాలి ఇక్కడ చెప్తున్నారు చూడండి. లేకపోతే ఉంటే ఏం జరుగుతుందో చెబుతున్నారు. సామెతలు 31వ అధ్యాయం 28వ వచనం. ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలందురు. చాలా మంది కుమార్తెలు పతివ్రత ధర్మమును అనుసరించి ఉన్నారు, కానీ వారిని అందరినీ నీవు మించిన దానివని ఆమె పెనిమిటి ఆమెను పొగడును. ఇక్కడ పిల్లలు ఏం చేస్తారంట? తల్లిని పొగుడుతారు. ఎప్పుడు? పెందల కాడనే లేచి పని చేసినప్పుడు, అన్ని నువ్వు సిద్ధపరిచినప్పుడు ఆ పిల్లలు లేచి నిన్నేమంటారు? ధన్యురాలు అని అంటారు. నువ్వు ఎంతైనా సరే, నువ్వు ఎంత తల్లిగా కానీ తండ్రిగా కానీ నువ్వు ఎంత చూసినా వారి భవిష్యత్తు కోసం, వారి భవిష్యత్తు నువ్వు పైకి ప్రేమను చూపించినా వారి భవిష్యత్తు కోసం నువ్వు ఒకటి దేవునిలోని వారి నిమిత్తం ప్రార్థన చేయాలి, దేవునిలో వారిని పెంచాలి. తర్వాత వారికి అవసరం ఏదైతే ఉందో ఆ అవసరాన్ని తీర్చాలి. అలా అప్పుడే వారు నిన్ను ఏమంటారంట? ధన్యురాళ్ళు అని అంటారు. తర్వాత ఇంకా ముందుకెళ్తే చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం. అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 17వ వచనం చూడండి. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవశించెదరు, మీ యవనులకు దర్శనములు కలుగును, మీ వృద్ధులు కలలు పొందు. అంత్యదినముల యందు ఏం చేస్తారంట? దేవుడు ఏం చేస్తారో చెబుతారు. అంత్యదినముల యందు నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదరు, మీ కుమారులను మీ కుమార్తెలు ఏం చేస్తారు? ప్రవశించెదరు. దేవుడు తన ఆత్మను కుమ్మరించినప్పుడు, వాళ్ళు ప్రవశించే విధంగా ఉన్నప్పుడు, తల్లిదండ్రి ప్రవర్తన, కుటుంబం ప్రవర్తన గల సరిగా లేకపోతే చాలా మంది ఆ విషయంలోనే చాలా మంది చెప్పారు, నీ ఇంటిగా నీ గృహంలో నువ్వు మార్చుకో అని చెప్పారు. అంటే ఒక విషయం ఏంటంటే, వారు ప్రవశించే సమయానికి, వాక్యం చెప్పే సమయానికి దేవుడు తన ఆత్మను కుమ్మరించి వీడు చెప్పే సమయానికి కుటుంబంలో ప్రవర్తన గల సరిగా లేకపోతే ఆ వ్యక్తి బయట చెప్పేటప్పుడు అన్నీ ఏమొస్తాయి? నిందలే వస్తాయి. అన్నీ నిందలే వస్తాయి. ఎవరెవరంట? నీ కుమారుడైనా కుమార్తె చెప్పేటప్పుడు అయితే మరీ ఇదిగా ఉండిద్ది. కుమారుడు అంటే ఆడు పురుషుళ్ళే అని అనుకుంటారేమో, కానీ కుమార్తె చెప్పేటప్పుడు ఏమొస్తాయో తెలుసండి? మరీ చులకనగా మాట్లాడతారు. ఎలా మాట్లాడతారు? ఈ తల్లి ఎలాంటిదో తెలుసా? పెద్ద చెప్పొచ్చు నువ్వులే. ఆమె మాటలు చూస్తే మామూలుగా ఉండవు.
అక్కడ చెప్పుకోమ్మా అంటారు. నీ తండ్రి ఊరూరు తిరుగుతురు, ఆయన మార్చుకో అంటారు. కుమార్తె విషయాల్లో మరీ ఇదిగా మాట్లాడతారు. అందుకని వెనక ఉన్న వారి ప్రవర్తన సరిగా మంచిగా ఉంటే ముందున్న వారికి ఆనందంగా ఉంటుంది. ఇప్పుడు దేవుడు పరిశుద్ధుడు, ఆయన చెబుతున్న విషయం ఏంటంటే నేను పరిశుద్ధుడు కనుక మీరందరూ ఎలా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలని చెబుతున్నారు. అంటే ఇదిగో క్రీస్తుని నమ్ముకున్న వీరు ఆయన ఎవరో పరిశుద్ధుడు. ఆయన వైపు మనం నమ్ముకున్న ఆయన వైపు ఎవరైనా ఏదెత్తి చూపిస్తున్నారా? చూపించరు. కానీ మన వాక్యం చెబుతుంటే మన వెనక ఉన్న వారి గురించి ఏం ప్రవర్తన మాట్లాడుకుంటున్నారు జనం, ఎలా చెప్పుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. మనందరం దేవుణ్ణి నమ్ముకుంటే మరి దేవుణ్ణి అనరో, ఆయన పరిశుద్ధుడు. కానీ ఒక వ్యక్తి వాక్యం చెబుతుంటే వెనకమాల ఉన్నవారు సరిగా లేకపోతే చాలా ప్రమాదం. ఇక్కడ ఈ కుమారులు వీళ్ళందరూ ఏం చేస్తారంట, ప్రవశించెదరు అని చెబుతూ యవనులకు దర్శనములు కలుగును, వృద్ధులు కలలు కందురు అని చెబుతారు. తర్వాత ఇంకా ముందుగా అపోస్తల కార్యాలు ఇంకొక విషయం చూసి ముగించుకుందాం. అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం, అపోస్తల కార్యాలు 21వ అధ్యాయం 9వ వచనం చూడండి. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనకుండిరి, వారు ప్రవశించువారు. ఎవరికి ఉంది? పిలుపు గారికి. ఎవరు? కన్యకలుగా ఉన్న కుమార్తెలు. ఎంతమంది? 4. ఆ తండ్రికి ఆ పాపలే ఎవరో ప్రాణం అయి ఉంటారు. ఎందుకంటే ప్రాణం అంటే దేవుడు అంటే ఇష్టమేనండి. దేవుడు బహుమానం ఇచ్చిండు కాబట్టి వీరి మీద కూడా ప్రేమ అనేది ఉంటుంది. ముందు దేవుడే, తర్వాతే భార్య అయినా, పిల్లలైనా, భర్త అయినా. ఇంత ఇదిగా కన్యకలుగా వాళ్ళు మంచి ప్రవర్తన కలిగి ఉన్నప్పుడు ఆ తండ్రికి ఎలా ఉంటుంది? ఆ కుమార్తెలు ఎంత చక్కగా ఉన్నారు అని ఎంతో ఇష్టంగా ఉంటుందన్నమాట. వాళ్ళు మళ్ళీ ఎవరంట? ప్రవశించువారంట. ఒక స్త్రీని చూడంగానే చేతులెత్తి వందనాలు చెప్పే విధంగా ఉండాలి. రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం మొత్తం కూడా అపోస్తలుడైన పౌలు గారు వందనాలు చెప్పండి అంటాడు. ఎవరికి? ఎవరెవరైతే ఆత్మీయంగా ఉన్నారో, ఎవరైతే దేవుని పట్ల భయము భక్తులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా వందనాలు చెప్పమని అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. ఎవరికి పడితే వందనాలు చెప్తారనుకున్నారేంటి? చెప్పరు. అసలు అది రావాలి అంటే మనసులో నుంచి రావాలి. వందనాలు అనేది ఒక వ్యక్తిని చూడంగానే వందనాలు చెప్పాలి అని ఏమనిపించాలి? అనిపించాలి. అలా అపోస్తలుడైన పౌలు గారు అక్కడ ఉన్న వారికి ఏం చెప్పిండు? అపోలో ప్రిస్కెల్లో వారి ఇంట ఏముందంట? అసలు ముందు వాడు ఏం చేశారు? ఒక సేవకుని నిమిత్తం తన ప్రాణం పెట్టుటకు సిద్ధపడ్డారు. వారి ఇంట సంఘం ఉంది. వారు అన్ని జనులు వారికి ఏమై ఉన్నారు? కృతజ్ఞులై ఉన్నారు అని చెబుతారు. వారికి వందనాలు చెప్పుండి అని అపోస్తలుడైన పౌలు గారు చెప్తారు. చూడండి, ఇంకా ముందుకెళ్తే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 2వ పత్రిక ఇక్కడ చెబుతున్న విషయం చూడండి. 6వ అధ్యాయం 18వ వచనం, 16, 18 కలిసి ఉంటాయి. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై యుందును, వారు నా ప్రజలై యుందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండుడి. అపవిత్రమైన దానిని ముట్టకూడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినై యుందును. ఎవరంట? దేవుడు తండ్రి. తర్వాత ఏమని చెప్తున్నారు? మీరు నాకు కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. దేవునికి కుమారులు కుమార్తెలు ఎవరంట? ఎవరండి? పిల్లలు. ఆయన ఎవరు? మనందరికీ ఎవరు? తండ్రి. అంటే మనందరం ఎవరు? ఆయనకు పిల్లలు. ఆ పిల్లల విషయాల్లో దేవుడు ఎంత ఇదిగా చెప్తున్నారో మనందరి నిమిత్తం ఒక్కసారి గమనించండి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. ఆడపిల్లలంటే తండ్రికి ఒకనాడు దేవుడే ఆమె ఏమని పిలిచాడో తెలుసండి? అప్పుడు ఇప్పుడైనా అమ్మా అని పిలిచింది. మరి ఈ రోజున ఆడపిల్లని ఎలా పిలుస్తున్నావు నువ్వు? ఏ పేర్లు పెట్టి పిలుస్తున్నావు నువ్వు? ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. దేనా విషయంలో జరిగిన విషయం ఏంటండి?
ఆ పాపనే ఆ తేనానే అన్నలు 12 మంది ఎంత ఇదిగా పెంచుకొని ఉంటారు. తండ్రి తర్వాత తల్లి వాళ్ళందరూ ఎంత విధిగా పెంచుకొని ఉంటారు, తన ప్రాణముగా పెంచుకొని ఉంటారు. అలాంటి కుమార్తె విషయాల్లో ఒక వ్యక్తి ఆమెను పాడు చేసినప్పుడు వారు మొత్తం కూడా ఏం చేశారండి, వాడు పశ్చాత్తాపడ్డాగా వీరు వదిలిపెట్టలా, వెళ్ళారు ఊర్లు వాళ్ళందరిని ఇది చేశారు. ఆ ఎవరో ఆ కుమారుణ్ణి తర్వాత తండ్రిని మొత్తాన్ని కూడా చంపేసి కుమార్తెను తీసుకొచ్చారు. చూశారండి, ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. ఆడపిల్ల అంటే కోడిపిల్ల కాదండి. దేవుడు ఎంతైతే పురుషుని ప్రేమిస్తుందో ఆడపిల్లల కుమార్తెలను కూడా స్త్రీలను కూడా అదే విధంగా ప్రేమిస్తుండో ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం ప్రాణం పెట్టారు. బైబిల్ గ్రంథంలో ఒక విషయం ఉందండి. ప్రవక్త ఎక్కడ గణహీనుడు అవుతారంటే తన ఎంటను తన స్వదేశంలో. అందుకనే ఇంట్లో వాక్యం చెప్పినా ఎనరం, బయట సొంతూరులో చెప్పినా ఎనరం. అందుకని సేవకుడిని దేవుడు ఏం చేస్తారంటే బయటికి పంపిస్తారు. అదే వేరే సేవకుడు వచ్చే వాక్యం చెప్పి మీరు ఎట్టింటారు, ఆ టైపులో వింటారు. ఇప్పుడు ఎట్టింటున్నారు, ప్రతిసారి ప్రతి కూడికలో అంతే. గమనించుకోండి, తెలుసుకోండి. వాక్యం అనేది వ్యర్థమైపోదు. ఆకాశం ఆలకించు, భూమి చెవియు, సాక్షులు పెట్టిండు. ఆ వాక్యం అనేది మీ ఆత్మను రక్షించేది. ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోండి. ఒకనాడు ఏ వాక్యం మీకు కావాలన్నగానే దొరకదు. వచ్చినప్పుడే ప్రతి ఒక్కరు మీరైనా నేనైనా హృదయంలో పెట్టుకొని వాక్యానుసారంగా నడిచే విధంగా ఉండాలి. ప్రతి ఒక్కరు గమనించుకొని ప్రతి ఒక్కరు దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు ఈ లోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు. చివరిగా ఒక విషయం ఏంటంటే, పాపే నా ప్రాణం అని నువ్వు చెబుతున్నావు. ఆ పాప కోసం నువ్వు ఏం చేయాలి, ప్రార్థన చేయాలి. ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచాలి. పాప అంటే నాకిష్టం, కుమారుడు అంటే నాకిష్టం అని చెప్పడం కాదండి. దేవుడు బహుమానాన్ని ఇచ్చిండు. ఆ బహుమానాన్ని ప్రభు యొక్క శిక్షలో బోధలో పెంచినప్పుడు వాళ్ళు ఫలించి అభివృద్ధి చెందుతారు. మీరు బాగుంటారు, పిల్లలు బాగుంటారు, కుటుంబం దీవించబడుతుంది. ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేరుతో నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.